తమిళనాడులోని పల్లిలో మురుగన్ స్వామి టెంపుల్ ఉంది. అందులోని దేవుని విగ్రహం నవపాషాణం అంటే 9 విష పదార్థాలతో తయారు చేశారట. కొన్ని సంవత్సరాలకు ముందు ఈ ఆలయ విగ్రహం తొడభాగం నుండి తీసిన విభూదిని అందరికీ ప్రసాదంగా పంచేవారు. ఆ విభూదిలో ఉన్న కొన్ని ఔషధ గుణాలు మనుషుల్లో ఉన్న చాలా రకాల వ్యాధులను తగ్గించడంతో ఈ విగ్రహానికి ఉన్న మహిమలు బయటపడ్డాయి. ఇలా సుదీర్ఘంగా స్వామివారి దగ్గరున్న విభూదిని తీసేస్తుంటే ఎప్పుడో ఒక రోజు స్వామివారి విగ్రహానికి హాని జరగవచ్చని భావించిన పెద్దలు ప్రజలకు విభూది పంచే పద్ధతిని నిలిపివేశారు. స్వామివారికి రాత్రులు గంధాన్ని పట్టిస్తే ఉదయానికంతా అది కరిగిపోతుంది. ఈ విధంగా స్వామివారికి స్వేదం పడుతుందనే విషయం అక్కడి పెద్దలు ధృవీకరించారు. చివరికి ఆ విగ్రహానికి ఇలా కడిగిన గ్రంథాన్ని ఒక పాత్రలో సేకరిస్తారు. ఇలా సేకరించిన గ్రంథపు ద్రవాన్ని కౌపీల తీర్థం అని కూడా అంటారు. ఇలా స్వామివారి దగ్గర లభ్యమయ్యే ప్రతిదీ అంటే విభూది దగ్గర నుండి కౌపీల తీర్థం, అలానే ఉత్సవంలో స్వామివారికి స్నానం చేస్తే వచ్చే నీళ్లు కూడా చాలా రకాల వ్యాధులకు ఔషధంగా ఎలా పనిచేస్తుందనేది ఇప్పటికీ